చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ భూమిని ఆకాశమును నిర్మించినటువంటి గొప్ప దేవుడవు, సజీవుడవు నాయన ప్రభువా. ఇప్పటికీ కూడా బ్రతికి ఉన్నటువంటి దేవుడవు నాయన ప్రభువా, నీకు వందనాలు నా తండ్రి. సజీవులకును ఇదిగో ఈ లోకంలో ఉన్న మృతులకును అన్నిటికీ సమస్తానికి సృష్టికర్తమైనటువంటి దేవుడు నాయన ప్రభువా, నీకు వందనాలు నా తండ్రి. నాయన నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా నీ మాటలు ప్రకటిస్తూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు ప్రజలకు, బిడ్డలకు మీరు కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. నీ మాటలు వింటూ ఉన్నప్పుడు ఇదిగో నీ మాటల్లో ఉన్నటువంటి భావమును గుర్తించగలిగిన కృప బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మహిమ పొందుకోండి. నీ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని కదిలించమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యాన్ని గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను రాసినటువంటి ఈ పత్రికలో ఈ మాటను చాలా అద్భుతమైనటువంటి మాటగా మనం చూడవచ్చు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని. ఎవరి ఎదుట నిలబెట్టాలి? దేవుని ఎదుట నిలబెట్టాలి. సంపూర్ణునిగా చేసి. ఎలా చేయాలంట? సంపూర్ణం అంటే పరిపూర్ణముగా చేయాలి. సంపూర్ణం అంటే ఏంటి చెప్పండి? సంపూర్ణం అంటే ఏంటి? అంతేకాదు, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఎవరికి బుద్ధి చెప్తున్నారట? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమండి, ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టాలనే ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంట? హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ, జ్ఞానము చెబుతూ, జ్ఞానముతో బోధిస్తూ వారు ప్రతి మనిషిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నారు? దేవుని మందిరంలో నుండి మరి ఎందుకు తిరిగి వెళుతున్నారు? మీటింగులకు ఎందుకు వెళుతున్నారు? ఆరాధనలకు ఎందుకు వెళుతున్నారు? దేవుని సన్నిధిలోనికి ఎందుకు వెళుతున్నారు? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? మనం చేసేది ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తాము చాలామంది అంటే మన కష్టాలు చెప్పుకోవడానికి, మన బాధలు పంచుకోవడానికి,
దేవుడి దగ్గర మన సమస్యలన్నీ కూడా పంచుకొని, నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది సమృద్ధి లేదు నాయనా, ఇది లేదు నాయనా, అది లేదు నాయనా అని అడగటానికి మనం వెళుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుణ్ణి కూడా సంపూర్ణునిగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మానవుణ్ణి ఎలా చేయాలంటున్నాడు దేవుడు? సంపూర్ణుడిగా, అంటే క్రీస్తులాగా సంపూర్ణతలోనికి రావాలి. క్రీస్తులాగా చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనం అంటాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను అని చెప్పాడు. మన స్వరూపము అంటే అర్థం ఏంటంటే మనలాంటి స్వభావం కలిగినటువంటి వారిగా మనుషులు ఉండాలి అని దేవుని ఉద్దేశం. దేవుడు మానవుణ్ణి ఎందుకు తయారు చేసుకున్నాడు అంటే తన పోలికలో తన యొక్క స్వభావముతో ఈ భూమి మీద జీవించాలి, మానవుడు నాలాగే ఉండాలి, నాలాంటి గుణగణాలే ఆయనకు ఉండాలి అని చెప్పేసి దేవుడు యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటే, మానవుడు చేసినటువంటి పని ఏంటంటే దేవుని గుణగణాలు వదిలిపెట్టేసుకున్నాడు. దేవుని యొక్క ఆ లక్షణాలు పోగొట్టుకున్నాడు. అసంపూర్ణమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాడు. అసంపూర్ణమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రతి మానవుణ్ణి కూడా మరి ఇక్కడ పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆదిలో ఆదాము నుండి మొదలుకొని అందరూ కూడా పాపము ద్వారా మరణిస్తూ వస్తూ ఉన్నారు. పాపం ఒకటి పోతే సరిపోదు, కానీ మనుషులందరూ కూడా సంపూర్ణులుగా చేయబడాలి. ఏం చేయబడాలంట? మనలో ఉన్న పాపాన్ని పోగొట్టుకొని బాప్తిసం తీసుకొని, ఏమండి, మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటే సరిపోదు, మనం క్రీస్తులాగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే యేసు ప్రభువారిని భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించారు అంటే ఆయనలాగా మనం ఉండాలి అని, ఆయనలాగా మనం సంపూర్ణులుగా చేయబడాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వెళుతున్నారు. దేనికోసం వెళుతున్నారంటే సమృద్ధి కోసం వెళుతూ ఉన్నారు, ఆస్తులు సంపాదించుకోవడానికి వెళుతున్నారు, రోగాలు పోగొట్టుకోవడానికి వెళుతున్నారు. సంఘానికి ఎందుకు వెళుతున్నారంటే ఏదో అందరూ వెళుతున్నారు, నేను వెళ్ళాలి, సంఘానికి నేను కూడా కట్టుబడి ఉండాలి, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను కూడా సంఘంలో పాలిభాగస్తులై ఉండాలి అని సంఘానికి వెళుతున్నారు తప్ప సంపూర్ణులుగా లేరని చెబుతుంది వాక్యం. ఎలా లేరంట? సంపూర్ణులుగా లేరు. అందుకని ఇక్కడ ప్రతి మనుషుణ్ణి మనం క్రీస్తునందు మనం ఏం చేయాలి? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి వారిని ఎక్కడ నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుని ఎదుట మనం నిలవబెట్టాలి. ఎక్కడ నిలబెట్టాలంట? సంఘం యొక్క ఉద్దేశం. సంఘమును ఎక్లీషియా అని పిలుస్తారు. సంఘము అనగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి వారే సంఘం. పాపములో నుండి పవిత్రతలోనికి నడిపించబడిన వారే సంఘం. ఏమండి, జీవితాలు మార్చుకొని ప్రభువును అంగీకరించి ప్రభువులాగా జీవించడానికి వచ్చినటువంటి వారే సంఘం. ఈ సంఘాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని కొనుక్కొని తన విలువైనటువంటి ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కొని సంపాదించుకున్న సంఘం అంట ఇది. కాబట్టి సంఘము నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు, ఇది ప్రభువుది సంఘం. ప్రభువు సంఘం ఇది, క్రీస్తు సంఘం, క్రీస్తు సంపాదించుకున్నటువంటి సంఘం. అందుకనే ప్రతి మనుషుడు కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడి దేవుని ఎదుట నిలవబెట్టబడాలి. అందుకనే వాక్యం ప్రకటించబడాలి. ఏమండి, దీనికి కులమత భేదాలు లేవు. చాలామంది అంటారు మతం మారుస్తున్నారయ్యా, మీరు మతాన్ని మారుస్తున్నారయ్యా, మతం ముసుగులో మమ్మల్ని మతంలోనికి లాగుతున్నారు, దింపుతున్నారు అని చెబుతూ ఉంటారు చాలామంది. ఇది మతం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మానవుడు సంపూర్ణంగా చేయబడటానికి దేవుని యొక్క ఉద్దేశం. మానవుడు పాపము నుండి బయటకు వచ్చేది సంపూర్ణంగా దేవుని పోలికలోనికి రావాలనేది దేవుని ఉద్దేశం.
దేవుని స్వరూపంలోనికి రావాలనేది దేవుని ఉద్దేశం. ఎన్నాళ్ళు బ్రతికినా, ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత కండలు కలిగి ఉన్నా, ఎంత బలము కలిగి ఉన్నా, ఎంత కోటీశ్వరులమైన సమృద్ధిలోనికి వచ్చాము కానీ దేవుని సంపూర్ణతలోనికి రాలేకపోతూ ఉన్నాం. దేవుడు కోరుకునేది మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే మనం సంపూర్ణులుగా మార్చబడాలి అనే దేవుడు కోరుకుంటున్నాడు. మనం సంపూర్ణులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం మనం ఏం చేయాలంట? ప్రతి మనుష్యుని బుద్ధి చెప్పాలి. ప్రతి మనిషికి బుద్ధి లేని వాడికి బుద్ధిని నేర్పించాలి. జ్ఞానంతో వారికి బోధించాలి, వారికి చెప్పాలి ప్రభు ఎందుకు మన కోసం వచ్చాడు, ఎందుకు యేసు ప్రభు వారు ఆయన పుట్టడం జరిగింది, ఎందుకు ఆయన మరణించడం జరిగింది, ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు అనే సంగతి ప్రతి ఒక్కరికి మనము తెలియపరచాలి, ప్రకటించాలని పౌలు చెబుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరిని గురించి ప్రకటించాలంట? క్రీస్తుని గురించినటువంటి మాటను ప్రకటించాలి. అందుకని అంటున్నాడు, వినటం వలన విశ్వాసము కలుగుతుంది. వినుట ఎవరు గురించినటువంటి మాట, క్రీస్తుని గురించినటువంటి మాటను మనం వినాలి అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నోవాహుతో అంటున్నాడు, నోవాహు ఇదిగో మీరు ఒక వాడను సిద్ధపాటు చేసుకోండి. మీరు నశించిపోవటానికి సిద్ధపడుతూ ఉన్నారు. నాశనం అయిపోవటానికి ప్రాంతము దేవుడు భూమిని నీళ్లతో నింపబోతూ ఉన్నాడు. 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు ప్రచండ వర్షముతో ఈ భూమిని నింపబోతూ ఉన్నాడు. నోవాహు మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఇదిగో నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి హెచ్చరించు, వారికి బుద్ధి చెప్పు, వారితో మాట్లాడు అని చెప్పి నోవాహుతో దేవుడు చెబితే నోవాహు ప్రతిరోజు కూడా వెళ్ళి జనులను హెచ్చరించేవాడు. ప్రతిరోజు దేవుని గురించి ప్రకటించేవాడు. ఇదిగో దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించాడు. దేవుని యొక్క ప్రచండమైనటువంటి వర్షం భూమి మీద నింపబడుతూ ఉంది, మనందరం చావబోతూ ఉన్నాం, మన కోసం ఒక వాడను సిద్ధపాటు చేసుకుందాం రండి అని ప్రజలందరినీ హెచ్చరించినటువంటి విధానాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కూడా యేసు ప్రభువారు మరలా రాబోతూ ఉన్నాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రతి మనుషునికి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ బ్రతుకును మార్చుకో అని చెబుతున్నాడు. నువ్వు సంపూర్ణునిగా మారమని చెబుతూ ఉన్నాడు. క్రీస్తులో సంపూర్ణుడిగా మారాలని చెబుతున్నాడు. ఇప్పుడు ఎవరి బాధ్యత? మారవలసిన బాధ్యత, సంపూర్ణుడిగా అవ్వాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఇదిగో ఎవరికి వాళ్ళదే. వ్యక్తిగతంగా మనము సంపూర్ణులుగా మారాలి. దేవుని మాట, దేవుని వాక్కు ప్రత్యక్షమై మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన పరిస్థితులను మార్చుకొని మనం సంపూర్ణులుగా చేయబడాలి. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదిగో వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు. దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధికి వచ్చి మనం సంపూర్ణులుగా చేయబడాలి. ఇక ఎన్నడూ పాపము జోలికి వెళ్ళేవారుగా ఉండకూడదు. చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా పాపం చేస్తూ దేవుని క్షమించమని అడుగుతూ ఉంటారు, మరలా పాపం చేసి దేవుని క్షమించమని అడుగుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఒక్కసారే మన కోసం బలైపోయాడంట. ఒక్కసారే మన పాపముల కోసం, మనం చేయబోతున్న సమస్త పాపాల కోసం ఆయన ఒక్కసారే బలైపోయాడు. పదే పదే బలవటానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు కోరుకునేది, నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటంటే మనం సంపూర్ణులుగా చేయబడాలి. నోవాహు ప్రకటించాడు కానీ ఏ ఒక్కరూ ఆయన మాట వినలేదు. ఈ రోజున కూడా ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నట్టే ఉన్నారు కానీ ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరు కూడా దాని ప్రకారంగా జీవించేవారు లేరు. ఎవరు కూడా దేవుని మాటకు భయపడేవారు లేరు. ఎవరు కూడా దేవుని శక్తిని తెలుసుకునేవారు లేరు. అందరూ కూడా సమృద్ధి వైపు పరిగెడుతూ ఉన్నారు, ఆశీర్వాదాల వైపు పరిగెడుతూ ఉన్నారు, స్వస్థతల వైపు పరిగెడుతూ ఉన్నారు, రోగాలు పోగొట్టుకోవడం పరిగెడుతూ ఉన్నారు. ఇదిగో ఒక ఆయన వస్తున్నాడు మీ దగ్గరికి, స్వస్థత కార్యాలు చేయడానికి దైవజనుడు వస్తున్నాడంటే గుంపులు గుంపులుగా జనములు పరిగెడుతూ ఉన్నారు. కానీ వాక్యాన్ని వినేవారు కరువయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణులుగా చేయబడాలి. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం సంపూర్ణులుగా చేయబడాలి. ఇదిగో కొలసీలు చెబుతున్న ఈ మాట, ఎంత చక్కటి మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి. ఆయన ఎదుట నిలవబెట్టాలి. ప్రతి మనుషుని ఎక్కడ నిలబెట్టాలంట? ఆయన ఎదుట నిలబెట్టాలి. అటు చిన్నోడా పెద్దోడా కాదు, ఇదిగో లేనోడా ఉన్నోడా కాదు, ఇదిగో ధనికుడా పేదవాడా కాదు, ఇదిగో ఎక్కువ కులవాడా తక్కువ కులవాడా కాదు, ఎవడనేది కాదు. ప్రతి మనుషుని దేవుని ఎదుట మనం నిలబెట్టాలి. ప్రతి మనుషుని దేవుని ఎదుట నిలబెట్టాలి. అలా నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి మనుషుని కూడా సమస్తమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటించున్నామని చెబుతూ ఉన్నారు. మరి అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలులు కానీ ఇదిగో వాళ్ళు ప్రకటించారు, జ్ఞానముతో ప్రజలకు బోధించారు. ఏమండి? జనులకు బుద్ధి చెబుతూ బోధించారు, హెచ్చరిక చేస్తూ బోధించారు. హననీయ సఫీరా సంఘములో క్రమం లేనటువంటి జీవితంలో ఉన్నప్పుడు దేవునికి ఇస్తానని మాట ఇచ్చినటువంటి వారు మాట తప్పినప్పుడు దైవజనుడు ఖచ్చితంగా అడిగాడు, ఖచ్చితంగా ఖండించాడు, ఖచ్చితంగా బుద్ధి చెప్పాడు. ఇదిగో అప్పటికప్పుడే వారు మరణించినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, ప్రతి మనుషుని దేవుని ఎదుట నిలవబెట్టడానికి, సంపూర్ణునిగా నిలబెట్టడానికి మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించి మనం ప్రకటించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారిని హెచ్చరించాలి. హెచ్చరిక పుత్రుడుగా బర్నబాని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, సంఘం చెదిరిపోయింది. సంఘం హింస కలిగినప్పుడు, సంఘం అంతా ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినప్పుడు, అపోస్తలుడైన పౌలు అప్పుడు సౌలుగా ఉండి ప్రజల్ని వేధిస్తూ ఉన్నప్పుడు ఆయన మారాడన్న సంగతిని గమనించినటువంటి బర్నబా ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఆయన పేరే హెచ్చరిక పుత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిక పుత్రుడు అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీరు పని చేయాలి, దేవుని వాక్యం ప్రకటించాలి, మానక ప్రకటించాలి, ప్రతి చోటకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరిని పురుకొల్పుతూ విశ్వాసుల్ని హెచ్చరించినటువంటి పుత్రుడుగా ఆయనకు బైబిల్లో పేరు పెట్టబడింది బర్నబాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఒక మాదిరికరమైన విశ్వాసిగా జీవించాడు, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాడు. యేసు ప్రభువారిని నమ్ముకున్నామనే పేరుకే కానీ చాలామంది సంపూర్ణత లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఏవండి? దేవుని ఎదుట సరైనటువంటి నీతి కార్యాలు చేయనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నువ్వు దేవుని నమ్ముకోవటం గొప్ప విషయం కాదు, కానీ నువ్వు సంపూర్ణునిగా దేవుని ఎదుట నిలబడాలి, సంపూర్ణునిగా దేవుని ఎదుట నిలబడాలి. ఈరోజు నువ్వు సంపాదించే ఆస్తులు అంతస్తులు నీతో రావు, కానీ నువ్వు సంపాదించిన యేసు నీతో వస్తాడు. నువ్వు సంపాదించిన ఆయన సంపూర్ణత నీతో వస్తుంది. ఆ సంపూర్ణతతో నువ్వు సమృద్ధిలోనికి వెళ్ళగలుగుతావు. దేవుడు ఆ సమృద్ధి అయినటువంటి జీవితాన్ని, క్రీస్తు నీలో ఉంటే సమృద్ధి అయిన జీవితాన్ని నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది మనం ఏం చేయాలంట? ప్రతి మనుషునికి బోధించాలంట. ఏం బోధించాలి? యేసుని గురించినటువంటి బోధన బోధించాలి. ప్రతి మనిషికి యేసు ప్రభువారు అవసరం, ప్రతి మనిషికి యేసు ప్రభు రక్తం అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన విలువైనటువంటి రక్తం చేత కొనుక్కున్నాడు. ఆయన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ప్రతి ఒక్కరూ స్పెషలే, ఆయనకి ఏ ఒక్కరూ తీసివేయటానికి లేదు. ప్రతి ఒక్కరి కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కోసం ఆయన త్యాగం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆయనలాగా సంపూర్ణతలోనికి రావాలనేది ఆయన కోరిక. ఆయన ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఎదుట సంపూర్ణ నిలబెట్టాలనేది అపోస్తుల యొక్క కోరిక. మన కోరిక ఏంటో తెలుసా? మనము కూడా సంపూర్ణులుగా దేవుని ఎదుట మన సంఘమును నిలబెట్టాలనేది మన కోరిక. ఏమండి? మనం నడుపుతున్నటువంటి దేవుని యొక్క సంఘము దేవుని ఎదుట నిలబడాలనేదే మన కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, 2 ఉన్నారా, 3 ఉన్నారా, ఎంతమంది ఉందో లెక్క సామాన్యం, లెక్క విషయం కాదు, గొప్ప విషయం. సంపూర్ణత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఏమండి? లెక్క ప్రాముఖ్యం కాదు, నాణ్యత ఎంత ప్రాముఖ్యమైనది అంటే క్వాలిటీ కావాలి దేవుడికి. ఏం కావాలి? సంఘంలో 100 మంది సభ్యులు ఉన్నారనేది ప్రాముఖ్యం కాదు, సంఘములో కుటుంబాలు వస్తున్నాయి అనేది ప్రాముఖ్యం కాదు. అందులో ఎంతమంది సంపూర్ణులుగా దేవుని కోసం నిలబడ్డారు, ఎంతమంది సంపూర్ణులుగా ఉన్నారు
అనేది దేవుడు మనకి అడుగుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ కొలసీల్లో రాసినటువంటి పత్రికలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రతి ఒక్కరికి మనము ఆయన ఏం చేయాలంట, ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణునిగా ఆయన ఎదుట నిలబెట్టడానికి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. ఏం చేయాలి మనం ఏం చేయాలంట, బోధించాలి, బుద్ధి చెప్పాలి, అనేకుల్ని సంపూర్ణులుగా చేయడానికి మనం ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అసంపూర్ణమైన జీవితాలు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణతలోనికి నడిపించటమే దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను సంపూర్ణుడిగా చేయటమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు మేడ కట్టుకుంటే ఆయన సంతోషపడడు. ఏమండి, నువ్వు బంగ్లాలు కట్టుకుంటే ఆయన సంతోషపడడు. నువ్వు డబ్బు ఇంటి నిండా పేర్చుకుంటే సంతోషపడడు. మరి దేన్ని బట్టి సంతోషపడతాడు? నగలు ఒంటి నిండా దిగేసుకుంటే సంతోషపడడు. మరి ఏం చేస్తే సంతోషపడతాడు ఆయన అంటే, నువ్వు క్రీస్తులాగా మారితే సంతోషపడతాడు. క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటే ఆయన సంతోషపడతాడు. ఏమండి, ఆయనలాగా ఆయన పోలికలో ఆయన గుణగణాల్లోనికి మారితే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. అంతే తప్ప దేనిని బట్టి ఇక సంతోషం ఉండదు. ఆయన నువ్వు ఫంక్షన్లు చేస్తున్నావా, ఫంక్షన్లు బట్టి సంతోషం లేదు ఆయనకి. నువ్వు ప్రోగ్రాంలు చేస్తున్నావా, ప్రోగ్రాం బట్టి సంతోషం లేదు. మీటింగ్స్ పెడుతున్నావా, మీటింగ్స్ వల్ల సంతోషం లేదు. మరి దేనివల్ల నువ్వు సంతోషపడతాడు ఆయన? నువ్వు ఏది చేసినా కూడా ఒక మనిషిని సంపూర్ణునిగా చేయటమే దేవుని యొక్క సంతోషానికి కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే 99 మంది నీతిమంతుల విషయమై నేను సంతోషించడం కంటే ఒక పాపి మారటం దేవునికి సంతోషం. ఒక పాపి సంపూర్ణునిగా అవ్వటం దేవునికి మంచి సంతోషం. కాబట్టి ఆ జీవితాన్ని మనం దేవునికి కనపరచాలి. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నామనే పేరు మాత్రం ఉంది, కానీ మనం బ్రతుకు వ్యర్థమైన బ్రతుకుగా ఉందని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఒకసారి గమనించుకుందాం, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం సంపూర్ణులుగా ఉన్నామా? ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందాం. ఎవరినో ప్రశ్నించడం కాదు, నేను సంపూర్ణంగా దేవుని ఎదుట ఉన్నానా? దేవుడు ఇప్పుడు పిలిస్తే నేను సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఆయన రాజ్యానికి వెళ్ళగలనా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఎదుట మనము సంపూర్ణులుగా నిలబడాలి. ఎలా నిలబడాలి? ఎక్కడ కూడా మచ్చ, డాగు, కలంకము లేకుండా మనం అక్కడ ఆయన ఎదుట నిలబడాలని దేవుడు కోరిక. ఇదే సంఘం. వధువు సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుడు కోరుకునే సంపూర్ణత ఎవరైతే కలుగుంటారో వారిని సంఘము, ఆయన ఎత్తబడే గుంపులో వారు ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన రాజ్యానికి వాళ్ళు వెళ్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడే ఎంజాయ్మెంట్ చేసేవారు, సోకులు పడేవారు, వారికి నచ్చినట్టుగా జీవించేవారు, వారికి నచ్చినట్టుగా ప్రవర్తించేవారు ఎవరు కూడా ఆయన రాజ్యానికి వెళ్ళలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ బాప్తిసం పొందినా కూడా, ఎందుకంటే సంపూర్ణలు అవ్వకపోతే నువ్వు బాప్తిసం పొందినా కూడా దేవుని రాజ్యానికి వారసులవు అవ్వలేవు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని యొక్క ఒక ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం సంపూర్ణులుగా చేయబడాలి. సంపూర్ణులుగా చేయబడాలి. ప్రభువుకి మనం సంపూర్ణులుగా ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ రోజు నుండైనా నువ్వు సంపూర్ణునిగా మార్చబడటకు ఇష్టపడు. ఈ రోజు నుండి దేవునికి ఇష్టమైన కుమారుడుగా, ఇష్టమైన కుమార్తెగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఘంలో వాక్యం వింటూ వెళ్తూ ఉన్నాం కానీ, ప్రార్థన చేస్తూ వెళుతున్నాము కానీ, పాటలు పాడుతూ ఉన్నాం కానీ, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కానీ సంపూర్ణత లేని జీవితాలు జీవిస్తూ ఉన్నాం. ఏమండి, సంపూర్ణత లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనంత సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టి సంపాదించుకున్నటువంటి సంఘం. ప్రతి వాడు కూడా చిన్న పెద్ద తేడా లేదు. ఇదిగో ఉన్నవాడు లేనివాడని తేడా లేదు, పేదవాడు గొప్పవాడని తేడా లేదు. ఎవరైనా కూడా, కుంటివాడైనా, కుష్టివాడైనా, ఇదిగో ఎలాంటి వాడైనా, ఏ రోగం కలిగిన వాడైనా ప్రతి వాడు దేవుడికి కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి వాడు దేవుడికి కావాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణతలోనికి రావాలనేదే దేవుని ఉద్దేశం. ఏం కావాలి? మనందరం సంపూర్ణులుగా అవ్వాలనే దేవుని ఉద్దేశం. అలా అవటానికి మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన జీవితాల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నా దేవా, నా జీవితంలో ఇంకా సంపూర్ణతకు అడ్డుపడుతున్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని తీసివేయండి ప్రభువా. నీలో జీవించగలిగిన జ్ఞానం ఇవ్వండి నాయన. నీలో బ్రతకగలిగిన అయా గద్దింపు, హెచ్చరికలు దైవజనుడి చేత నాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నా జీవితంలోనైనా ప్రభువా, ఇదిగో నేను సంపూర్ణునిగా నీ ఎదుట నిలబడాలి నా దేవా. నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఏమున్నా, ఈ లోకంలో ఏమి లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, అడుక్కు తింటూ ఉన్నా, ఇదిగో లాజర్లాగా కురుపులు ఉండి గోక్కుంటూ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నేను సంపూర్ణునిగా ఉంటే నా దేవుని రాజ్యంలో నేను ఉంటానని నిశ్చయత నాకుంది ప్రభువా. నీకు వందనాలు. కాబట్టి ప్రభువా, అలాంటి జీవితాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పురుకొల్పమని, సంఘాలన్నీ పురుకొల్పని, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మనుషుడు ఈ మాటలు వింటున్న ప్రతి మనుషుడు కూడా సంపూర్ణుడుగా చేయబడాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. అట్టి కృప మీరు దయచేయమని కోరుకుంటూ, ప్రతి జీవితాన్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నాయన ప్రభువా, ఇదిగో నాయన పాపములో నుండి పవిత్రతలోనికి నాయన ప్రభువా, ఇదిగో పరిశుద్ధతలోనికి ప్రభువా, నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నేను కూడా పరిశుద్ధుణ్ణి అని చెప్పే రీతిగా నాయన ప్రభువా మేము ఉండులాగానే మీరు సహాయం చేయమని కోరుకుంటూ, మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకొని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మరి దేవుడి ఈ మాటలన్నీ దీవించునుగాక. మరి కల్వరీ ఫెయిత్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలను మీరు ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకి ఈ వాక్యాన్ని అందించండి, అనేకులను ఆత్మీయంగా బలపరచండి. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.